యాక్చువల్లీ నేను పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. నేను డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఒకేసారి స్మోక్స్ ఎక్కువ వచ్చేసే అక్కడ నుంచి పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళందరూ కిందికి దిగుతూ కొద్దిమంది వీళ్ళు 2-3 సాయం చేస్తూ ఉన్నట్టు కనిపించింది. వెంటనే మేము వచ్చేసి ఇంకా ఎక్కువ మందిని ప్రోగేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ లోకల్ ఉన్న షాప్లో ఉన్న ల్యాడర్స్ కానీ రోప్స్ కానీ వాటన్ని సాయం తీసుకొని వాళ్ళని ఒక్కొక్కరికి వీళ్ళందరూ సాయంతో కిందికి తీసే ప్రయత్నం చేసాం. అందరినీ కిందికి తీసడం జరిగింది. తర్వాత తెలుసుకుంటే స్మోక్ ఒకేసారి వచ్చేసి ఆ క్లాస్ జరుగుతున్న సమయంలో బయటికి వెళ్ళలేని స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఆ విండోస్ నుంచి ఒక్కొక్కరు తీగే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళందరినీ కూడా ఒక 60 to 70 అందాజ ఒక 80 మంది వరకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కిందికి తీసడం జరిగింది. ఆ కిందికి తీసే ప్రయత్నంలో కాలు జారి చిన్నగా స్లిప్ కావడం జరిగింది పిల్లలు. బట్ ఎవరు కూడా ఎటువంటి గాయాలేం ఎవరు కూడా ఎటువంటి చిన్న గాయం కూడా జరగలేదు. ఒక 80 మంది వరకు ఉన్నారు. 80 మంది వరకు అందరు కూడా వచ్చారు. ఎవరు కూడా ఏ చిన్న గాయం కూడా జరుగుతుంది. ఒకేసారి వాళ్ళు భయపడిపోయి హడావిడిపోయి ఒకేసారి ఒక రకమైన లోన్ అయిపోయి వాళ్ళు కిందికి ఆ విండోస్ నుంచి దూకే ప్రయత్నం చూసినా కూడా వాళ్ళు ఆపేసి ఒక్కొక్కరిని కూడా చేయబట్టేసి మెల్లిగా దించేసి ఆ లాడర్స్ని ప్లస్ ఆ రోపు ప్లస్ ఇక్కడ లోకల్ పిల్లలు చాలా బాగా హెల్ప్ చేశారు పిల్లలు. నిజంగా వీళ్ళు లేకపోతే టీంలో వీళ్ళు ఒక 6 members వరకు ఉన్నారు. బట్ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు కూడా చిన్న పిల్లలు అక్కడ లోకల్ వాళ్ళు కూడా చిన్న సాయం కూడా చేశారు. సమయానికి అందరూ స్పందించడం వల్ల ఎటువంటి చిన్న అపాయం కూడా జరగకుండా అందరూ బయటపడ్డారు. సార్ నా పేరు సుందర్ అండి. ఇక్కడ నేను మా ఫ్రెండ్ అరవింద్ అనేసి ఇక్కడ వచ్చేసి ఉన్నాము. ఇక్కడ 2nd floor and 3rd floor నుంచి ఓవర్గా మంటలు అండ్ స్మోక్ రావడం గమనించి సో పైకి వెళ్ళి చూస్తే ఒక ఆల్మోస్ట్ 70 to 80 members పైన బ్లాక్ అయిపోయినారు. బయటకు రావడానికి ఎటువంటి దారి లేదు అండ్ విండోస్ దగ్గర బ్లాక్ అయినారు. సో అప్పటికప్పుడు ల్యాడర్స్ అండ్ చైర్స్ అన్నీ అరేంజ్ చేసి మొత్తం వాళ్ళని కింద దించడము సేఫ్గా దించడం జరిగిందనమాట. సో అండ్ యూత్కి ఒక చిన్న మాట సార్, కింద ఉండేసి అందరూ 100 మంది ఉన్నారు, వీడియోలు తీసుకుని కూర్చున్నారు. వచ్చి హెల్ప్ చేయాలన్న సొసైటీ ఏం లేదా సార్? అది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. 100 మంది ఉన్నారు, ఒకళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఒక 6 to 5 members ఉన్నారేమో మా ట్రూప్. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదా సార్? వచ్చేసి అక్కడనే వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి తప్ప ఏముంటుంది సార్? హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నుంచి బయటకు దూక్కునే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళందరూ వీడియో తీస్తున్నారు. జస్ట్ 5-6 మంది పిల్లలు మాత్రం ముందుకు వచ్చారు మాకు సాయం చేయడానికి. కాదు సార్, మీరు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన టైంలో మీరు ఉన్నారు కదా, సో మీరేం చూసారు? అసలు ఏం జరిగింది? ఏం కాలేదండి. మీటర్ దగ్గర కొద్దిగా మంట వస్తే చూసి మెయింటెనెన్స్ ఆఫీసర్లో చెప్పినాను. వాళ్ళు వెంటనే కొద్దిగా రావడం వల్ల కొద్దిగా ఫైర్ అవి సేఫ్టీ తేవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. దానివల్ల పొగ పైకి వెళ్ళింది. మంట కిందనే ఉంటాయి జస్ట్ మీటర్ దగ్గరనే. అక్కడి నుంచి కొద్దిగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళే వరకు కొద్దిగా పొగ బాగా వచ్చేవరకు అందరు స్టూడెంట్స్ అందరూ కొద్దిగా ప్రాబ్లం అయింది. చిన్న విషయం అండి, చూడడానికి చిన్న ఇష్యూ అయినప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ అది మీద అంతా అదే పడిపోయి ఏడ్చినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూసాం. ఓకే, అది పబ్లిక్ టాక్ అండి. బయటకు రావని కొద్దిగా కష్టపడారు, లేదని కాదు. కానీ అప్పటికే వాళ్ళంతా ఫైర్ వాళ్ళంతా వచ్చేసి కొద్దిగా మాది జాలి గిల్లి పెట్టేసి కొద్దిగా సపోర్ట్ చేసినారు. వాళ్ళు కూడా మెయిన్ యూత్ అందరు వచ్చి కొద్దిగా చూసి అందరు పైకి ఎక్కేసి అందరు ఊపేసి డోర్ కొట్టేసి అంతా బయటికి తేవడం వల్ల కొద్దిగా లేట్ అయింది. కానీ బాగా చేశారు. అదే కదా మేడం, మేము అదే కదా అదే చూస్తూ ఊరుకొని వాళ్ళకి ఉండాలి మాత్రం. కానీ ఇంకా అందరికి సపోర్ట్ చేస్తే కానీ అవ్వదు. అది చాలా పెద్ద ఇష్యూ. ఇది అందరు కలిసి చేస్తేనే అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా ఎవరు చేయలేరు. మొత్తం బిల్డింగ్లో మామూలుగా ఒక 100 మంది మెంబర్ అట్లా ఉంటారు. కానీ అందరు 50% వచ్చారు. 50% కొద్దిగా ప్రాబ్లం అయింది కానీ వచ్చేసారు అందరు ఆల్మోస్ట్. ఒక 10 మంది బయట నుంచి కొద్దిగా దూకని ట్రై చేసినారు పొగ వల్ల. కానీ పర్లేదు, అందరు బయటకు వచ్చినారు, సేఫ్ ఉన్నారు, అందరు ఏం ప్రాబ్లం లేదు. అదే సార్, ఒక 10 members బయట నుంచి వచ్చినారు, మిగతా బయట వచ్చినారు. అయిపోయింది. బాగా అంతా బాగా ఏం ప్రాబ్లం అంతా బాగుంది మేడం. ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ పొగ వచ్చింది అంతే. కింద వరిగా కొద్దిగా ప్రాబ్లం అయింది కానీ ఫైర్ కొట్టేసినాం, అంత ప్రాబ్లం చాలా కొద్దిగా అంతే మేడం. కొద్దిగా అది కరెంట్ భయం ఏం లేదు, అంత ప్రాబ్లం చాలా అయింది. అన్ని ఎగ్జిట్ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ప్రాబ్లం ఏం లేదు.